రాధని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి అని కానిస్టేబుల్ సాంబయ్యకు విక్రమ్ ఆర్డర్ వేస్తాడు. అయితే కారు టైర్ పంక్చర్ అయిందని కానిస్టేబుల్ అంటాడు. నేను ఆటోలో వెళ్తాను అని రాధ అంటుంది. మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చినందుకే సార్ మమ్మల్ని తిడుతున్నాడు. మిమ్మల్ని ఒంటరిగా పంపించలేమని సాంబయ్య అంటాడు. సార్ మిమ్మల్ని ఏమనడు, నేను చూసుకుంటాను అని రాధ చెప్తుంది. అక్కడ కానిస్టేబుల్ని దారి మళ్లించాలని చిన్న గొడవ జరిగినట్టు నాటకం ఆడిస్తాడు దుర్గా. ఇంతలో రాధ అక్కడి నుంచి వెళ్తుంది. ఆటోలో వెళ్తున్న రాధని చూసి కానిస్టేబుల్ కంగారు పడతాడు. ఆటోలో ఎక్కిన రాధ తనలో తాను సీనయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కదా అని ఆటోవాడి మీద రాధకి అనుమానం వస్తుంది. ఇక ఆటో డ్రైవర్ దుర్గా అని తెలిసి రాధ షాక్ అవుతుంది. ఆటో ఆపరా అని రాధ అరిచేస్తుంది. ఇక ఇంతలో సాంబయ్య సీను చేసిన నిర్వాకం గురించి విక్రమ్ తెలుసుకుంటాడు. ఆటోలో రాధ వెళ్ళిన విషయాన్ని విక్రమ్ తెలుసుకొని కంగారు పడుతూ ఉంటాడు. మీకు బుద్ధుందా అని కానిస్టేబుల్స్ని తిడతాడు విక్రమ్. ఇదంతా దుర్గగాడి పని అని విక్రమ్కి అనుమానం వస్తుంది. రాధ డేంజర్లో ఉందని విక్రమ్ అలర్ట్ అవుతూ ఉంటాడు. రేయ్, మా ఆయన పోలీస్, నీ పని అయిపోతుంది జాగ్రత్త అని రాధ బెదిరిస్తుంది దుర్గని. నేను ప్రేమికుణ్ణి, వాడికంటే నేనే పవర్ఫుల్ అని దుర్గా అంటాడు. ఇక ఇంతలో విక్రమ్ ఇంటి వద్దకే రాధను తెచ్చి వదిలేస్తాడు దుర్గా. గుడికి అన్నాడు, మళ్ళీ ఇంటికే తీసుకువచ్చాడు అని భయపడుతున్నావా అని రాధతో దుర్గా అంటాడు. బయట రాధ దుర్గా మాట్లాడుతూ ఉంటే ఫోన్లో రికార్డ్ చేస్తుంది ప్రియ. ఇక 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 ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ గొడవ చేస్తుంది దమయంతి. నాన్నని కలవడానికి వెళ్తే వచ్చేటప్పుడు ఎవరితో వచ్చావు అని ప్రశ్నిస్తారు దమయంతి ప్రియలు. వచ్చేటప్పుడు మాజీ ప్రియుడు దుర్గతో కలిసి ఆటోలో వచ్చిందని వీడియోని చూపిస్తుంది దమయంతి. ఇదంతా రాధ ఆడిన నాటకమే అని దమయంతి నిందిస్తుంది. ఆటోలో అన్నీ అయ్యాక ఇక్కడ వదిలేశాడు అని వీడియో తీసి చూపిస్తుంది దమయంతి. జంట బాగుంది కదా, క్వాలిటీ బాగుంది కదా, అందమైన ప్రేమ కథ, దుర్గతో ప్రేమ, విక్రమ్తో పెళ్ళి, ఇలాంటి కోడలు ఎవరికి రాదు అని దమయంతి విమర్శిస్తుంది. ఇప్పుడైనా సునంద కళ్ళు తెచ్చుకుందేమో అని దమయంతి కౌంటర్లు వేస్తుంది. ఇంకా నీ కోడల్ని ఇంట్లోనే పెట్టుకుంటావా అని వసుంధర కూడా ప్రశ్నిస్తుంది. ఇంకో 2 రోజులే కదా, భరిద్దామని దమయంతి అంటుంది. దుర్గగాడు ఇలా చేశాడేంటి అని ప్రియ అనుకుంటూ ఉంటుంది. దొరికిన రాధని ఇంటి దగ్గర ఎందుకు వదిలాడు అని దుర్గని నిలదీస్తుంది ప్రియ. రేపటి దాకా వెయిట్ చెయ్యు, నీకే అర్థమవుతుంది. నేను అలా దింపి వెళ్తేనే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. రేపటి దాకా వెయిట్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు దుర్గా. పరిస్థితులు బాగలేనప్పుడు ముందు వెనుక ఆలోచించి పనులు చేయాలి. విక్రమ్ నీకు ప్రొటెక్షన్ పెట్టాడు కదా, అలా కాకుండా ఆటోలో ఎందుకు వచ్చావు? చిన్న పిల్లవి కాదు కదా, ఆలోచించాలి కదా అని రాధని రామచంద్ర ప్రశ్నిస్తాడు. ఇన్ని కష్టాలు కన్నీళ్ల మధ్య ఇక్కడ ఉండడం అవసరమా అని రామచంద్ర అడుగుతాడు. నాకు ఇక్కడ ఉండడం చాలా అవసరమని రాధ చెప్తుంది. కష్టాలు కన్నీళ్లకు హద్దులు సరిహద్దులు ఏమీ ఉండవు. రాత తలరాత అనేవి ఉంటాయి కదా అని రాధ అంటుంది. ఈ బంధం నిలబడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని రామచంద్రం అంటే, నిలబడని దాన్ని బంధం అని ఎందుకు అంటారు అని రాధ అడుగుతుంది. ఒక ఆవు తన దూడని వెళ్ళగొడుతుందా అని రామచంద్రాన్ని అడుగుతుంది రాధ. ఇక రేపటి ఎపిసోడ్లో రాధని విక్రమ్ అవమానిస్తాడు అని దుర్గ వేసిన ప్లాన్ వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. రేపటి ఎపిసోడ్లో గమనిస్తే రాధ విక్రమ్ వేరుపడినట్లుగా కనిపిస్తుంది. ఇక ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.